ఒక నిమిషం రామూర్తి గారు, సంధ్యారెడ్డి గారు, ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్ తీసుకొచ్చిందో అది తిరిగి తిరిగి మీ వరకే వస్తుంది, మీకే ఇబ్బంది అవుతుందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఒకటండి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుతుందా అనేది మేము ఎప్పుడు ఆలోచించాము. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేది మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. హైకోర్టు తీర్పుని, పార్టీ ఫిరాయింపులని సంబంధించిన విషయాలు ఈ రాజకీయం మొత్తం బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టించింది. ఎందుకు అంటే నిజంగా ఇవాళ కోర్టు ఇంత మంచిగా స్పందించింది కదా, గతంలో కూడా కోర్టు స్పందిస్తే బాగుండేది. ఎందుకంటే కోర్టు అన్నా రాజ్యాంగం అన్నా మాకు చాలా నమ్మకము, ఒక గౌరవప్రదమైన ఒక రెస్పెక్ట్ ఉంది కోర్టుల మీద మాకు. అంటే మేమనేది ఏంటంటే గతంలో బీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు బట్టి గారు మరి హైకోర్టుని ఆశ్రయించినప్పుడు కోర్టు ఎందుకు స్పందించలేదు? మరి ఇదే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకలు గుద్దుకుంటున్నారు, మేము కోర్టును ఆశ్రయించినా మాకు వస్తుంది మళ్ళీ ఎలక్షన్లో. ఎట్లా వస్తాయండి? వాట్ ఈజ్ 39 సీట్లు ఉంటే వీళ్ళకు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ మాట్లాడడం ఇది కరెక్టా అని నేను అడుగుతున్నా. ఇంకొకటి ఏంటంటే సంధ్యారెడ్డి గారు ఎలాగో ఇప్పుడు ఒకవేళ ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు మీద అనర్హత వేటు పడుతుందని అయితే చెప్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి గారు పిటిషన్ లో వేశారు. మీరు ఏదైనా వస్తుంది కదా. ఇప్పుడు ఒకటి వినండి, స్పీకర్ వ్యవస్థ అనేది హైకోర్టు అనేది 2 సమాంతర రేఖలు. అదొకటి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారికి రాజ్యాంగం అన్నా ఇట్లాంటివి అనేది ఒక గౌరవం లేదు, కానీ మాకుంది. ఎందుకుంది అంటే స్పీకర్ వ్యవస్థను ధిక్కరించి, అంటే కోర్టు చెప్తుంది స్పీకర్ మీరు నిర్ణయం తీసుకోకపోతే మేము తీసుకుంటామని చెప్తుంది. మేము స్పీకర్ చెప్పింది మేము తప్పకుండా పరిశీలిస్తారు, కోర్టు చెప్పింది కూడా పరిశీలిస్తారు. నిర్ణయం తీసుకోవడము అనేది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు అంతకెక్కువ పరిధి కూడా మాట్లాడడానికి నాకు కూడా అవకాశం లేదు. నేను ఇంకొకటి కూడా నేను ఏం చెప్తున్నానండి అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు అనైతిక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలు తయారైనాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం సమాధానం ఉంది అంటే అనైతిక నిర్ణయాలంటే ఇప్పుడు అసలు పార్టీలో అసలు ఎవరు ఉండకూడదు, అసలు ఇంకా మనకు ప్రశ్నించేటోడే ఉండకూడదు, మనము 12 మందిని తీసుకోవాలి, వాళ్ళ దాంట్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి. ఇది ఎలా సాధ్యము? ఇది నిజంగా రాజ్యాంగం విరుద్ధం కాదా? ఈ రోజు వాళ్ళు ఇవాళ సంకలు గుద్దుకొని మాకు తీర్పు వస్తుందని గతంలో మీరు ఏం చేసిండ్రు అంటే ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ఉంటే ప్రశ్నించేటోడు ఉండదు. మేమేం కోరుకుంటామంటే ప్రతిపక్షం, మా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు, ప్రతిపక్షంగా స్ట్రాంగ్ గా ఉండండి, మీరు మాకు సూచనలు ఇవ్వండి అని చెప్పినాం. అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. కానీ బీఆర్ఎస్ అట్లా కాదు. ఇంకొకటమ్మా, ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ లాభాల కోసము, ఇమ్మీడియట్లీ లాభాల కోసం రాలేదు వాళ్ళు. ఒక్కటి మనం అందరం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, అక్కడున్న స్థానికతను బట్టి అక్కడున్న స్థానిక ప్రజల సమస్యలను పక్కదోవ పట్టొద్దు, వాళ్ళకి న్యాయం చేయాలనేది ఒక అంశం. అయితే నిజంగా కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కేసీఆర్ గారేమో హెల్త్ ఇష్యూస్ ఉండి ఇంట్లో ఉన్నారు, పట్టించుకునే పరిస్థితిలో లేరు. కేటీఆర్ గారేమో ఒకవైపు ఉన్నారు, హరీష్ రావు గారు ఒకవైపు ఉన్నారు, కేటీఆర్ గారేమో ఢిల్లీ చెల్లెలు. సంధ్యారెడ్డి గారు, ఇప్పుడు పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి సమపాలలో న్యాయం చేయాలి. స్వప్న గారు, ఇప్పుడు మొన్న మనకు ఒక 10 కోట్ల నియోజకవర్గానికి రిలీజ్ చేసినప్పుడు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్ల లెక్క ఇచ్చిండ్రా, మొత్తం ఇచ్చిండ్రా అనేది మీరు ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి మీరు నోట్ చేసుకోవాలి. అంటే మరి గతంలో అదే కేసీఆర్ గారు సిద్దిపేటకు 800 కోట్లు ఇచ్చారు స్పెషల్ ఫండ్ కింద, గజ్వేల్కు 900 కోట్లు, సిరిసిల్లకు 950 కోట్లు స్పెషల్ ఫండ్ ఇచ్చిరు. మీకు కాదంటే ఆఫ్ ద రికార్డ్ చూడండి. అదే మా కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి 1.5 కోటి ఇచ్చారు. అంటే నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేయదు, కల్వకుంట్ల ఫ్యామిలీ కోసమే మాత్రమే పనిచేస్తుంది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మంత్రుల సమక్షంలో ఆయన ఏకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకొకటి స్వప్న గారు, ఇది కూడా చెప్తాను, ఈ రోజు మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిండు. ఈ శాఖల మీద మీకు పూర్తి నమ్మకం ఉంది నాకు మీ మీద, మీరు కరెక్ట్ అయిన పర్సన్స్ కరెక్ట్ ప్రజలకు అనుకూలంగా తీసుకుంటారని. గతంలో ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ, మంత్రులు వదిలిపెట్టు, అసలు ఎమ్మెల్యేలను వదిలిపెట్టండి, మంత్రులకు కానీ కేసీఆర్ గారు ఎప్పుడైనా
టైం కానీ అవకాశం ఇచ్చిండ్రా, అది నిజమా కాదా అనేది చూడాలి. కానీ మీరు పార్టీ ఫిరాయించిన ఏది చేసినా కోర్టు అనేది, మాకు కోర్టు మీద అంటే చాలా నమ్మకం. అది స్పీకరు కోర్టు రెండు ఉంటాయి, వాళ్ళు పరిశీలించి ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా అనేది కూడా వాదనలు ప్రతివాదనలు జరుగుతుంటాయి. మేము దాన్ని లేదండి మేము అట్లా చేయమని గతం స్మృతులు కూడా మనం స్మరించుకోవాలి. వాళ్ళు చేసింది ఏంది, 2014లో ఏం చేసిరు, 2018లో ఏం చేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పబోతున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఫిరాయించింది, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది అంటే మీరు వాళ్ళు అడుగుతున్నారు, మా బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చే కాండవలు కప్పుకున్నారు, మీలాగా వచ్చి కాండవలు వెయ్యలేదు అంటే, ఒక పాలించే నాయకుడు ప్రజల కోసం, ఇప్పుడు ఒక తల్లి పిల్లల కోసం ఎంత స్థాయికైనా దిగజారే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం నేను ఒకటే చెప్తున్నా నిజంగా. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరు కూడా సంతోషంగా లేరు. నేను ఒకటే చెప్తున్నా, ఉద్యోగాలు ఇచ్చింది అన్నారు వీళ్ళు, కానీ జీవో కాపీ రిలీజ్ చేయలేదు. అయితే మేమెందుకు ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప కాదండి, జీవో జారీ చేసి నీ అకౌంట్ లో శాలరీ పడితే నువ్వు గొప్ప, నీ కుటుంబానికి నువ్వు జాబ్ వచ్చినట్టు. జాబ్ వచ్చిందని చెప్పేసి ఉట్టిగానే జాబులు ఇచ్చినాం కాదు, అవి మేమిస్తే మీరు వచ్చిన తర్వాత మేం చేసుకుంటున్నాం అనే మాట మీరు మాట్లాడుతున్నారు. కానీ ఏది చేసినా కరెక్ట్ చేసింది ఒకరికైనా మంచిగా చెయ్యాలి అనేది మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సూచించినాం. కానీ గతంలో ఎప్పుడు కూడా వీళ్ళు పట్టించుకోలేదు. తెలంగాణ కుంటుపట్టిపోయింది. దీన్నంతా ఏకతాటి మీదకి రావాలంటే ఇప్పుడు ఈ హైడ్రా విషయంలోనే కానివ్వండి, రైతు బంధు విషయం ఏ రకంగా ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఒక సలహాలు ఇవ్వాలి, తప్పకుండా స్వీకరిస్తాం, మేము కాదనం. మీరు మంచి సలహాలు ఇస్తే ఎందుకు వద్దంటని చెప్పండి. మనం అందరం ఏ రకంగా చూసుకున్నా కూడా తెలంగాణ ప్రజల కోసమనే చెప్తాం మనం. కాబట్టి నేను అనేది ఏంది స్వప్న గారు, ఏదేమున్నా ఈ నిజంగా కూడా ఎవరో ఒకరు ఇప్పుడు హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో, ఎవరో ఒకరు మా కాంగ్రెస్ సమయంలో ఒకవేళ వెంచర్లు అడ్డగోలు చేసినా, కబ్జాలు చేసినా మా పార్టీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు రావాలి, భావితరాలకు బాట వేయాలి అంటే రేవంత్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు రావాలి అనేది ఇలా తెలంగాణ